వెల్కమ్ టు హెల్త్ గురు. 60 దాటిన యంగ్ గా యాక్టివ్ గా ఉండాలంటే ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మొదటిది, ప్రతిరోజు శరీరాన్ని కదిలించాలి. 60 దాటాక కూడా ఎక్కువగా కనిపించే సమస్య కండరాల బలహీనత. వయసు పెరిగే కొద్దీ కండరాల శక్తి సహజంగానే తగ్గుతుంది. అందుకే రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం చాలా అవసరం. ఎక్కువ బరువులు ఎత్తాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని మంచి లేచి కూర్చోవడం వరకు మెట్లు ఎక్కడం, స్ట్రెచింగ్ చేయడం కూడా మంచి వ్యాయామమే. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కండరాలు, ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఇక రెండో అలవాటు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. చాలా మంది వయసు పెరిగాక అన్నం, పప్పు కొద్దిగా తింటే చాలు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ వయసులో శరీరానికి మంచి నాణ్యమైన ప్రోటీన్ చాలా అవసరం. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, శనగలు, సోయా, పన్నీర్ లాంటి ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే కండరాలు బలహీనపడకుండా ఉంటాయి. ప్రతి భోజనంలో కొద్దిగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం చాలా మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు. ఇక మూడో అలవాటు వచ్చేసరికి సమతుల్య ఆహారం. వయసు పెరిగే కొద్దీ జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే ఎక్కువగా నూనె వేయించిన పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న ఆహారం తగ్గించాలి. బదులుగా ఆకుకూరలు, రంగురంగుల కూరగాయలు, అలానే సీజనల్ పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్ లేదా మంచి కొవ్వులు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలాంటి ఆహారం గుండెకును, ఇంకా మెదడును, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక నాలుగో అలవాటు వచ్చేసరికి సరిపడా నీరు తాగాలి. చాలా మంది పెద్దవాళ్లకు దాహం తక్కువగా అనిపిస్తుంది. అందుకే నీళ్లు కూడా తక్కువగా తాగుతారు. కానీ డిహైడ్రేషన్ వల్ల అలసట, తల తిరగడం, మలబద్ధకం, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాహం వేయకపోయినా కొద్దిగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇంకా ఐదో అలవాటు వచ్చేసరికి నిద్ర నిర్లక్ష్యం చేయకూడదు. 5 తర్వాత చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టదు. కానీ మంచి నిద్ర లేకపోతే శరీరం అలసిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతూ వస్తుంది. రోజు ఒకే సమయానికి పడుకోవడం, మొబైల్ ను దూరంగా పెట్టడం, రాత్రి తేలికపాటి భోజనం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. 6వ అలవాటు, మెదడుకు కూడా వ్యాయామం అవసరం. శరీరానికి మాత్రమే కాదు, మెదడుకు కూడా వ్యాయామం చేయాలి. రోజు పుస్తకాలు చదవండి, కొత్త విషయాలు నేర్చుకోండి, పజిల్స్ ఆడండి, పాటలు వినండి, కొత్త భాష నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయడం వల్ల, ఇలాంటి అలవాట్ల వల్ల మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక 7వ అలవాటు, ఒత్తిడిని తగ్గించుకోండి. స్ట్రెస్ అనేది వయసు చూడదు. రిటైర్మెంట్, ఒంటరితనం, ఆరోగ్య సమస్యలు, ఇలా కుటుంబ బాధ్యతలు ఇవి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. రోజు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం, ప్రాణాయామం లేదా యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక 8వ అలవాటు, సామాజికంగా యాక్టివ్ గా ఉండాలి. చాలా మంది రిటైర్ అయిన తర్వాత ఇంట్లోనే ఉండిపోతారు. ఇది ఒంటరితనం, డిప్రెషన్ కు దారితీస్తుంది. అందుకే స్నేహితులను కలవండి, అలానే కుటుంబం సభ్యులతో సమయం గడపండి. ఇలా ఉండడం వల్ల, మనవలతో కూడా ఆడుకోవడం వల్ల, క్లబ్ లో లేదా సేవా కార్యక్రమంలో పాల్గొనండి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా 9వ అలవాటు వచ్చేసరికి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఏమీ లేదు అని పరీక్షలు చేయించుకోకుండా ఉండకండి. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్, కంటి పరీక్ష, దంత పరీక్ష, ఎముకలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ క్రమం తప్పకుండా పరీక్షించుకుంటే వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. దానికి ప్రతిఫలంగా మనకున్న అలవాట్లు మార్చుకోవచ్చు. ఇక 10వ అలవాటు, జీవితాన్ని ఆనందంగా గడపండి. నవ్వడం కూడా ఒక ఔషధమే. మంచి సంగీతం వినండి, ఇష్టమైన హాబీలకు సమయం కేటాయించండి, తోట పని చేయండి, ప్రయాణాలు చేయండి, పిల్లలతో, మనవలతో నవ్వుతూ కాసేపు గడపండి. సంతోషంగా ఉండండి. మనస్తత్వం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అని నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇక మొత్తానికి 60 ఏళ్ళు దాటిందంటే జీవితం నెమ్మదించాల్సిన అవసరం లేదు. సరైన ఆహారం, రోజు వ్యాయామం, మంచి నిద్ర, పుష్కలంగా నీరు, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారం, మెదడుకు వ్యాయామం, ఒత్తిడి తగ్గించడం, సామాజికంగా చురుకుగా ఉండటం, ఇవన్నీ రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం, ఈ చిన్న అలవాట్లు చేసుకుంటే మిమ్మల్ని 60 తర్వాత కూడా యంగ్ గా ఎనర్జీతో స్వతంత్రంగా జీవించేలా చేస్తాయి. గుర్తుంచుకోండి, వయసు పెరగడం సహజం, కానీ ఆరోగ్యంగా వయసు పెరగడం మన చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి.
మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. అలానే మీ అమ్మమ్మకు, తాతలకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కథనాల కోసం మా హెల్త్ గురు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.